ఈరోజు పట్టుదల గురించి మాట్లాడుకుందాం. పట్టుదల పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. వయసుతో కూడా పని ఉండదు. చిన్నాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏదైనా సాధించవచ్చు. అందుకు నిదర్శనం నేనే అనుకోండి. నాకు చిన్నప్పటి నుంచి చాలా బుక్స్ చదివే అలవాటు ఉంది. జనరల్ నాలెడ్జ్ ఉంది. మంచి ఇంకా స్పీచ్ ఇవ్వటం అంటే మాట్లాడే విధానం తెలిసి ఉండేది. కానీ ఎన్నాళ్ళ నుంచి నేనేం చేయలేకపోయా. కానీ ఇప్పుడు 70 ఇయర్స్ అయినా ఇవాళ నాకు ఒక పట్టుదల వచ్చింది. మా అమ్మాయికి చెప్తా ఏంట్లే అంది. కానీ నేనే పట్టుబట్టి ఇవాళ నా మనసులో మాట మీ అందరికీ చెప్పుకోవాలనే పట్టుదలతో నేను మీ ముందుకు వస్తున్నాను. పట్టుదల అంటే చిన్నప్పుడు మన పిల్లలు పట్టుబడతారు. ఇది కావాలి అంటే ఇది కావాలి అంతే. ఇక మన సమస్యలు వాళ్ళకి తెలవు కాబట్టి అది ఇచ్చేదాకా ఊరుకోరు. అది పట్టుదల. లేదు పెద్దయినాక నేను సినిమాకి వెళ్ళాలి, 100 రూపాయలు కావాలి అంటే ఆ వయసుకు అది పట్టుదల. ఇచ్చేదాకా ఊరుకోరు. పెద్ద వయసు పెళ్ళి చేయాలనుకోండి, నేను ఆ పిల్లనే చేసుకుంటానంటారు. అది పట్టుదల. ఇవన్నీ పట్టుదలలే, కానీ ఇవి మనకు ఉపయోగపడని. కానీ పట్టుదల అంటే ఒకటి సాధించాలి అనుకునేదాన్ని పట్టుదల అంటాం. వాళ్ళు ఎంతోమంది ఎన్నో సాధించారు. వాళ్ళందరూ సాధించింది వాళ్ళకు ఒక ఏముండి వాళ్ళు నిరంతరం కృషి చేసి దాన్ని అవగాహన చేసుకొని పట్టుదలతో సాధించారు. ఇవాళ మనం పట్టుదలతో సాధించాలంటే మనం కొంచెం వయసును బట్టి కొంతమంది సాధించలేరు. కానీ సాధించాలి అంటే వయసుతో నిమిత్తం రాదు. చెయ్యాలి అనుకుంటే చెయ్యాలి. ఒకప్పుడు పట్టుదలగా అంటే అది ఎక్కువ మగపిల్లలకు ఉంటుంది పట్టుదల. ఏ పట్టుదల? వాళ్ళ కుటుంబంలో సాధించుకోవటానికి పట్టుబడతారు. అదే ఆడపిల్లలు అయితే చదువుకునే విషయం ఉందనుకోండి, ఇదిగో నేను ఇది చదువుకో, ఇది ఇంత మార్కులు రావాలి, నేను ఈ ర్యాంక్లో పాస్ అవ్వాలి అంటే వాళ్ళు పట్టుబట్టి చదువుతారు. అలాగే ఇది చెయ్యాలి అనుకున్న, ఇప్పుడు మగపిల్లలు ఫస్ట్లో బీటెక్ చేసేవాళ్ళు, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే మగపిల్లలు ఉండేవారు. ఇవాళ మగపిల్లల్ని మించి ఆడపిల్లలు ఉంటున్నారు. వాళ్ళు కూడా పట్టుదలతో చదివారు, చెయ్యాలి అనుకున్నారు, ఉద్యోగాలు సాధించారు, పెద్ద పెద్ద జాబుల్లో ఉంటున్నారు. అలాగే ప్రతి దాని గురించి పట్టుదల. కొన్ని పట్టుదలకి పోతే కొన్ని పనులు జరగవు. అన్నీ పట్టుదలతో సాధిస్తాం అనేది పుట్టి మాటలు. కొన్ని మాత్రం జరగవు. అలాగే మామూలుగా పట్టుదలకు వచ్చేసరికి కొంచెం పట్టు ఇడుపు ఉండాలి. ఎందుకంటారేమో, మన కుటుంబ పరిస్థితులను బట్టి, మన ఆర్థిక పరిస్థితులను బట్టి మనం జరగాలి అంటే వాళ్ళు జరుపుతారా లేదా అనే ఆలోచన కూడా ఉండాలి పిల్లలకి. ఇవాళ నేను చాలా పట్టుదలతో ఈ కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. మా పిల్లలు చదివారు, కానీ జాబ్స్ చేయలేదు కరెక్ట్ టైంలో. అప్పుడు వాడికి ఇంట్రెస్ట్ లేదు, కానీ అవసరాన్ని బట్టి పట్టుబట్టి వాళ్ళు చెయ్యలేని వయసులో కూడా చేశారు. ఆ ఆలోచనతోనే నేను పల్లెటూరు నుంచి హైదరాబాద్కి వచ్చాను. ఎందుకంటారేమో, పిల్లలు అక్కడ చదివినా కానీ వాళ్ళలో ఇంప్రూవ్ రాదు. అక్కడ ఈ పిల్లలు నా కూతుళ్ళు ఎలా చేశారో వాళ్ళు కూడా అలానే ఉండిపోతారేమో అనే ఆలోచనతో
మంచి వ్యాపారాన్ని కూడా వదిలేసుకొని నేను హైదరాబాద్ వచ్చాను. అలాంటిది పిల్లలు బాగా పట్టుదలతో చదివారు. ఇవాళ తెలిసిన వాళ్ళందరూ మీ పిల్లలు చాలా గొప్ప అని చెప్పుకుంటారు. అలాగే పట్టుదలతో చదివించాను, వాళ్ళు చదివారు, ఇవాళ జాబ్స్ చేసుకుంటున్నారు. అది మన మైండ్కి వచ్చిన ఆలోచన కాబట్టి నేను సాధించగలిగా. మనసుని నిబ్బరంగా పెట్టుకొని ఇది చేస్తామా చేయలేమా అనేది కూడా ఆలోచించకుండా, మనకి మేము కూడా చిన్నప్పటి నుంచి ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. అలాంటిది ఇవాళ నేను ఆ పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఇవాళ వాళ్ళని కూడా సెటిల్ అయ్యేదాకా చేయగలిగాను అంటే అది పట్టుదల ఉండబట్టే నేను సాధించగలిగా. అలాగే ప్రతి వాళ్ళు కుటుంబంలో విషయం కానివ్వండి, పిల్లల చదువుల విషయంలో కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కానివ్వండి, ఏ విషయమైనా సరే పట్టుదల ఉండాలి. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తాం, ఒకసారి పోతుంది, మనం అన్నీ కరెక్టే అనుకుంటాం, వచ్చుద్దేమో అనుకుంటాం, రాదు. 2 సార్లు అవుతుంది, 3 సార్లు అవుతుంది, రాలేదు అన్నప్పుడు మనల్ని మనం విమర్శించుకోవాలి. ఎలా ఇది ఎక్కడ తేడా వస్తుంది అనేది విమర్శించుకోవాలి. అట్లాగే మా చిన్న మనవరాలు ఇంటర్వ్యూకి వెళ్ళింది, అన్నీ కరెక్టే ఉంటున్నాయి, కానీ అక్కడ దేనివల్ల ఇంటర్వ్యూ పోతుంది అనేది 3వసారి ఆలోచించుకొని, నేను చెప్పిందల్లా కరెక్ట్ ఏది కాదంటే మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేది అంతకుముందు. ఇదే కరెక్ట్ కాదేమో, గవర్నమెంట్ ఎంప్లాయీకి కూతురు కదా, వీళ్ళు ఉద్యోగాలు ఏం చేస్తారని అనుకున్నారేమో వాళ్ళు అని తనంతటి తాను ఆలోచించుకొని 3వసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ ఫాదర్ ఏం చేస్తారంటే ప్రైవేట్ ఎంప్లాయీ అని చెప్పింది. సక్సెస్ అయ్యింది. అది పట్టుదలతో పాటు ఆలోచన కూడా ఉంటుంది. ఆ ఆలోచనని ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మ కూతురు బీటెక్ చదివింది, జాబ్స్ రాలా, కష్టపడింది, చదివింది, కానీ జాబ్ ఒకసారి 2 సార్లు అయ్యేసరికి పిల్లలు అప్సెట్ అవుతారు. అప్పుడు చెప్పింది, నువ్వేం బాధపడకు, ఎన్నిసార్లు ఇంటర్వ్యూ పోతే అంత తెలివితేటలు వస్తాయి మనకి, ఇదే పట్టుదల మీద ఉండి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు అని చెప్పింది. తర్వాత జాబ్ వచ్చింది. ఓకే, అట్టాగే ప్రతి విషయంలో మీరు పట్టుదలతో పాటు ఆ పట్టుదలలో ఒకవేళ ఏదన్నా విషయం తగ్గింది అని మిమ్మల్ని మీరు విమర్శించుకొని దాన్ని మైండ్కి ఆలోచించుకోండి. ఇప్పుడు 1కి 4 సార్లు మనం సక్సెస్ కాలేదనుకొని భయపడద్దు, కానీ సక్సెస్ అయ్యేదాకా మనం పట్టుదలతో చెయ్యాలి. అది పట్టుదల అంటే. ఇప్పుడు ప్రతి వాళ్ళు వాళ్ళ బిజినెస్ అను జాబ్ అనో చేస్తున్నారు. ఇప్పుడు బిజినెస్ ఉంది, సక్సెస్ అవ్వలేకపోతున్నాం, కానీ ఇవాళ సక్సెస్ అవ్వలేదని దాన్ని వదిలేసుకోకూడదు. ఇవాళ కాకపోతే రేపు అవ్వమా, మనం చేయలేమా ఈ పని, ఇది ఇన్నాళ్ళు చేసిన వాళ్ళు ఇవాళ సక్సెస్ అవ్వలేదని మనం తగ్గకూడదు. దాన్ని మళ్ళీ మనం అందుట్లో ఏం లోపాలు చేసాము, ఏం తప్పులు చేసాము అని విమర్శించుకొని మళ్ళీ అదే పట్టుదలతో మీరు దాన్ని రన్నింగ్లో పెట్టండి, సక్సెస్ అవుతుంది. అది మనది ఏదన్నా తేడా వచ్చినప్పుడు మన లోపాలు ఏమున్నాయి ఆ తేడా రావటంలో దాన్ని మరి విమర్శించుకొని దాన్ని మార్చుకొని మళ్ళీ మీరు ముందుకు అడుగేయండి. అంతేగాని ఇవాళ సక్సెస్ కాలేదు, ఇది మనకు కలిసి రాలేదు, ఇది మనం చేయలేము అనే మాటని తీసేయండి. ఇది పట్టుదల ఒక రకంగా మనిషిని ఎదిగే స్థాయిలోకి తీసుకెళ్ళుద్ది. అది పట్టుదల. ఆ పట్టుదల లేకపోతే మనం ఎదగలేము. కాబట్టి మీరందరూ కూడా పట్టుదలతో నిలబడి మిమ్మల్ని మీరు విమర్శించుకుంటూ ముందుకు సాగిపోండి. ఏదైనా డౌన్ అయినా కానీ
మీరు భయపడకుండా ముందుకు సాగిపోయినప్పుడే మ్, మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. సక్సెస్ అవ్వలేదు అనే మీరు ఫీలింగ్ తెచ్చుకోవాకండి. ఈరోజు కాకపోతే రేపు అవుద్ది. ఇవాళ మనకి నొప్పులు ఉన్నాయనుకోండి, ఇవాళ నొప్పులు ఉన్నాయని మనం ఫీల్ అవుతే నొప్పులు పోవు. దీనికి ఏ టాబ్లెట్ వేసుకోవాలా ఏంటా అని ఆలోచించి వేసుకున్నాం అనుకోండి, నొప్పులు తగ్గుతాయి. అదేవిధంగా మన సక్సెస్ కూడా ఒకరోజు తగ్గింది, ఈ నెలలో బిజినెస్లు లేవు, తగ్గింది, వచ్చే నెలలో ఉంటుంది అనే పట్టుదలతో మీరు చేయండి. ఉద్యోగాలైనా అంతే. ఉద్యోగం ఉందనుకోండి, ఇవాళ పై స్థాయి నుంచి కిందకు రావాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగాలు కూడా కింద మీద అవుతున్నాయి. అట్లాంటప్పుడు మనం పై స్థాయి నుంచి కిందకు వస్తున్నాము అనే దానికి ఉండబాకండి. ఇవాళ ఈ ఈ స్థాయి తగ్గటం వలన మీకు ఆలోచనలు ఎక్కువ పెరుగుతాయి. ఆ పెరగటంలో ఇంతకుముందు స్థాయిని కూడా మించి పైకి వెళ్ళగలుగుతారు. పట్టుదలతో చేస్తే ఏదైనా సాధిస్తాం. ఇది విషయం మీకు చెప్పాలనుకున్నాను. పట్టుదలతో ఉండండి. ప్రతి వ్యక్తి బిజినెస్ కానీ, వ్యవసాయం కానీ, చదువు కానీ, మన కుటుంబ పరిస్థితులు కానీ, మన పిల్లల విషయంలో కానీ మనం సాధించాలి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా పట్టుదలతో ఎప్పుడైతే సాధించగలుగుతారో అది మనకి సక్సెస్, విజయం సాధిస్తుంది. ఇదే విషయం మీకు చెప్పాలనుకున్నాను. వయసు మా వాళ్ళకి ఒక వయసులో చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఇవాళ కనీసం మీరు ఈ ఫోన్లు చూసి ఈ చెప్పిన మాటలు విని మీరెవరన్నా మారగలుగుతారు అనుకుంటే సంతోషం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలో ఏదన్నా ఇంకా ఇంకా చెప్పాల్సింది అని చెప్పినా కానీ నాకు సంతోషమే. ఇంకోసారికి ఇంకో పద్ధతిలో పట్టుదలగా నేను నిలబడి ఇంకా బాగా చెప్పగలుగుతాను. కామెంట్ చేయండి. ఓకే.